నేను చెప్తూనే ఉన్నాను, నేను బ్లాక్ నెయిల్ పాలిష్ పెట్టుకున్నాను, బ్లాక్ డ్రెస్ వేసుకున్నాను, అది నేను కాదు అని మొత్తుకుంటూనే ఉన్నాను, విన్నే లేదు. బిగ్ టీవీ వాళ్ళు అయితే మరీ దారుణం అండి. ఛానల్ పేరు తీయొచ్చో లేదో నాకు తెలీదు, నా వాయిస్లు రికార్డ్ చేసి నేను ఏం మాట్లాడినా సరే అవన్నీ వాయిస్లు రికార్డ్ చేసి వాయిస్లు అన్నీ వేసి రికార్డ్ చేయడం ఎంత పెద్ద తప్పండి. ఒకవేళ నేను తీసుకుని ఉంటే నేను విక్టిమ్ని వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళని నడి రోడ్లకు లాక్కొచ్చేస్తున్నారు మీరు. మీకు విక్టిములతో ప్రాబ్లమా, సమస్యతో ప్రాబ్లమా? మన యుద్ధం సమస్యలతో కానీ వ్యక్తులతో కాదు కదా. సో డ్రగ్స్ నిర్మూలించాలి. ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి, తీసుకుంటే మనం పడే ఇబ్బందులు ఏంటి చెప్పాలి. కానీ సో మా ఫ్యామిలీని అప్పుడే నా కూతురు జాబ్కి అప్లై చేస్తుంది, అప్పుడే నా కూతురు యుక్త వయసుకు వచ్చింది, నా ఫ్యామిలీ నడి రోడ్డు మీదకి లాగేస్తారా? అందరితో చెప్తున్నాను, నేనేం చేయలేదురా బాబు, మా ఇంట్లోంచి బిర్యానీ వీడియో పెట్టాను, అది నా ఇల్లు, అదే నైల్ పాలిష్ ఉంది చూడండి, ఒక్క నైల్ పాలిష్ నన్ను కాపాడింది. మీ ఇష్టమా? ఒక న్యూస్ తప్పు చేస్తే నాకు ఒక పెద్ద మనిషితో అంటే ఈ టీవీతో చాలా పరిచయం అండి. నేను అక్కడే మళ్ళీ నా నా లైఫ్ స్టార్ట్ చేశాను, రీఎంట్రీ స్టార్ట్ చేశాను ఈనాడు నుంచి. అయితే ఆయన కలిసినప్పుడు, రామోజీ గారితో కలిసినప్పుడు ఎప్పుడు మాట్లాడుకునేటప్పుడు ఏదన్నా ఉంటే ఆయన నలుగురిలో కూర్చునేటప్పుడు ఒక విషయం చెప్పారండి. మనం ఎప్పుడు వ్యక్తిగత జీవితాల మీద న్యూస్లు వేయకూడదు, మనం ఎప్పుడు సమాజం మెరుగుపడడానికి ఏం చేయాలో అది చేయాలి, సమస్య పైన యుద్ధం చేయండి మీరు, వ్యక్తుల పైన కాదు. ఆ వ్యక్తులకి ఫ్యామిలీస్ ఉంటాయి, రిలేషన్స్ ఉంటాయి. నా ఊర్లో నా సొంత అక్క చెల్లెలే మీరు వేసిన న్యూస్ నన్ను ఎన్ని మాట్లాడినారు తెలుసా, మా అమ్మని ఎన్ని మాట్లాడినారు తెలుసా? ఇదంతా మీకు న్యాయం అనిపిస్తుందా? సరే, జరిగిందేదో జరిగిపోయింది. November 3కి నా కేసు కొట్టేశారు. November 3 హైకోర్టులో నాకు క్లీన్ చిట్ వచ్చింది. నేను అందరి గ్రూపుల్లోని నేను ఈ మెసేజ్ నాకు వచ్చిన ఏదైతే కోర్టు నుంచి వచ్చిందో ఆ ఫైల్ మొత్తం పెట్టాను నేను. కానీ ఒక్కళ్ళు రియాక్ట్ అవ్వలేదు. ఇప్పుడు నేను ఇక్కడ ఎవరన్నా ఒకళ్ళు కొట్టాను అనుకోండి, వాడిని ఎందుకు కొట్టుంటాను? వాడు నన్ను ఏదో చేయబట్టి కొట్టుంటాను కదా, కొట్టేసింది అని వేస్తారు. అసలు ఆ అమ్మాయి ఎందుకు అతను కొట్టాల్సి వచ్చింది, వాడేం చేశాడు, ఆ కోణం ఆలోచించారు. ఇవన్నీ పక్కన పెడితే నేను CCBకి వెళ్ళినప్పుడు June 3కి వెళ్ళానండి. అదే రోజు నన్ను అరెస్ట్ చేశారు. ఆ రోజు నా టెస్టులు తీశారు గవర్నమెంట్ హాస్పిటల్లో. ముందు మీడియా వాళ్ళు ఎవరు లేరు. టెస్టులు చేసి బయటకు వచ్చేటప్పుడు మీడియా వాళ్ళు వచ్చారు. ఓకే, వచ్చినప్పుడు నేను గబగబా మీడియా వాళ్ళు నాకు అండగా ఉంటారని గబగబా వచ్చి, నాకు టెస్టులు ఇప్పుడే తీస్తున్నారు, ఈ టెస్టులు రావడానికి 15 రోజులు పడుతుంది, మీరు పాజిటివ్ వచ్చిందని ఎలా వేస్తారు అని నేను కొంచెం గట్టిగా ఆవేదనతో గట్టిగా మాట్లాడాను. అప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి నా నోరు మూయిపోయింది. నేను ఇట్లా ఆ చేతిని ఇట్లా గెంటి, కావాలంటే మళ్ళీ క్లిప్పింగ్ చూసుకోండి, ఆవిడని ఇట్లా గెంటి నేను మీతో మాట్లాడినప్పుడు అవును కదా, ఆల్రెడీ టెస్టులు ఉండుంటే ఇప్పుడు మళ్ళీ ఎందుకు చేపిస్తున్నారు అని మీరందరూ ఒక్కసారి ఆలోచించి మీరు అదే క్వశ్చన్ రేజ్ చేసి ఉండుంటే ఈరోజు న్యాయం ఇంకొకలా జరుగుండేదేమో నా పక్షాన. నేను చచ్చిపోదాం అనుకున్నాను తెలుసా. మా అమ్మ నన్ను బతికిచ్చింది, ఈరోజు మా అమ్మ లేదు. కానీ ఈ గుడ్ న్యూస్ అయితే అమ్మ వినింది, కానీ మీలో వచ్చింది మా అమ్మ వినలేదు. ఓకే, సో మా అమ్మలో అయితే నేను చచ్చిపోయేదాన్ని. చచ్చిపోతే మీరు అందరూ ఎలా న్యూస్ వేసేవాళ్ళు చెప్పండి? అవమాన భారం తట్టుకోలేక చచ్చిపోయింది హేమ, ఇదే కదా. అమ్మాయి ఏ తప్పు చేయలేదు, మా వల్ల చచ్చిపోయిందని అనుకోవట్లేదు అండి. కోర్టుకి వెళ్తాం, ఒక రేపు చెక్ బౌన్స్ అవ్వచ్చు, లేదా ఇంకోటి అవ్వచ్చు. నేను మనిషినే కదా, వెళ్తాం, కోర్టుకి వెళ్తాం, లేదా స్టేషన్కి వెళ్తాం, ఇంకొకటి వెళ్తాం. ఇట్లా బురద చల్లడం ఏంటండి? నిజాలు ఇప్పుడు 100 మంది నిర్దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు కదా. నేను చేయలేదు, నేను తప్పు మాట్లాడాడేమో అని నాకు అనిపించింది. అందుకని శిక్షించకూడదు అని మాట్లాడినప్పుడు మీరందరూ కోర్టు తీర్పు రాకుండా, ఆ పోలీసుల తీర్పు రాకుండా మీరు ఎలా శిక్షలు వేసేస్తున్నారని అడుగుతున్నాను. మీ శిక్షల వల్ల మేము చచ్చిపోతున్నాం, మా ఫ్యామిలీ చచ్చిపోతుంది, నా బిడ్డ భవిష్యత్తు పోతుంది. ఇది మీకు కరెక్ట్ అనిపిస్తుందా?
న్యాయం అనిపిస్తుందా? సరే, వేసిందేదో వేసేశారు, అయిపోయింది, మీతో నాకు గొడవ వద్దు. కానీ November 3కి నాకు వస్తే ఈ రోజు వరకు హేమకి క్లీన్ చిట్ దొరికిందని ఒక్క వ్యక్తి కూడా ప్రచురించలేదు తెలుసా మీకు? నేను ఛానల్కి వెళ్ళి నేను ఛానల్ సీఈఓలతో మాట్లాడి 2 నెలలు ఈవేళ ఫ్రీ లేదు హేమ, రేపు మాట్లాడదాము, ఎల్లుండి మాట్లాడదాము, అవతల ఎల్లుండి మాట్లాడదామని ఇన్ని నెలలు గడుపుకొచ్చారు. ఇప్పుడు కొన్ని ఛానల్స్ వాళ్ళు రియాక్ట్ అయ్యి నా కోసం ఇంకా నా బాధ భరించలేక, లేకపోతే నేను ఇలా ప్రెస్ మీట్ పెడతానేమో, ఇంకోటి ఏదో జరుగుతుందేమో, ఓ మంచికో చెడుకో మళ్ళీ న్యూస్ ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఈ రమేష్ వైట్ల అన్న ఆయన జర్నలిస్టు, ఆయనకి ఈగో హట్ అవడం ఏంటండి? అసలు నా మీద కచ్చపడడం ఏంటండి? ఆయన జర్నలిస్టులు కక్షలు పెట్టుకుంటారా మీరు? జర్నలిస్టులు ఏంటి, ఉన్నది మెరుగైన సమాజం కోసం ఏ న్యూస్ ఉపయోగపడుతుందో ఆ న్యూస్ వేయడమే కదా. ఇంతవరకు రోజు నేను చూపిస్తాను మెసేజ్లు రమేష్ వైట్లకు, నన్ను బ్లాక్లో కూడా పెట్టాడు ఆయన. మా ఫిల్మ్ జర్నలిస్ట్ పనిగారు ఉన్నారు, ఆయనతో మాట్లాడుతున్నాను. మరి ఆ రోజు ఎన్టీవీలో అంత న్యూస్ వేసినప్పుడు, ఇప్పుడు క్లీన్ చిట్ వచ్చినప్పుడు ఎందుకు వేయరు? బిగ్ టీవీ వాళ్ళు ఆ రోజు నా వాయిస్లు రికార్డ్ చేసి వేస్తూనే ఉన్నారు కదా, ఈ రోజు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? ఇది తప్ప కాదా చెప్పండి. రేపు నేను నా బిడ్డకి మ్యారేజ్ చేయాలనుకుంటాను, నా భవిష్యత్తులో నేను ఇంకొకటి అవ్వాలనుకుంటాను. ఎవడో ఫోన్ కిస్కా గొట్టంగాడు ఇది డ్రగ్స్లో ఉంది, ఇది మాట్లాడుతుందని నన్ను హేళన చేస్తాడు కదా. సో క్లీన్ చిట్ వచ్చినప్పుడు కూడా ఇలాగే జనాల్లోకి వెళ్ళాలి కదా. నా పని మనుషులు నాకు దొరకలేదండి. మీరు ఈ న్యూస్ వేసినప్పుడు మనల్ని అరెస్ట్ చేస్తారంటే వెళ్ళొద్దు వాళ్ళ ఇంటికి పనికి అని. మీ వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నామో ఆలోచించండి. ఇది మీకు కరెక్ట్ అనిపిస్తుందా? నేను 3 నెలలు ఆగానే, ఇది 4వ నెల. సో ఎందుకు మీరు రియాక్ట్ అవ్వలేకపోయారు? చెడని ప్రచారించినంతగా మంచిని ఎందుకు ప్రచారించలేకపోతున్నారు? ఇది మీకు న్యాయం అనిపిస్తుందా? నిజంగా ప్రసాద్ గారు చెప్పండి సార్. ఏం సార్ మీరు నన్ను తిట్టలేదా? ఇది గతంలో కూడా ఇదే జరిగింది సార్. నేను తిట్టట్లేదు సార్, నా బాధ సార్, ఇది నా బాధ సారీ. అదే ఏం జరిగిందో తెలుసుకోకుండా న్యూస్ ఎందుకు వేశారని అడుగుతున్నాను సార్. ఇప్పుడు అడుగుతున్నారు కదా, అది ఇందాక ఎందుకు అడగలేదు సార్? 3 నెలల క్రితం నాకు క్లీన్ చిట్ వచ్చినప్పుడు ఎందుకు వేయలేకపోయారు సార్ మీరు? సరే తప్పు సార్, నన్ను కావాలంటే క్షమించండి. మీ అందరు కాళ్ళు పట్టుకుని లాస్ట్లో క్షమాపణ అడుగుతాను, కానీ ఇది కరెక్ట్ కాదు సార్. సరే చెప్పండి. ఏమండి, ఫస్ట్ హేమకి బిరుదు రావడానికి, హేమ జనాల్లోకి వెళ్ళడానికి, హేమ కవ్వడానికి కారణం మీరే. నాతో పాటు 100 క్యారెక్టర్ ఆర్టిస్టులు వచ్చారు, ఎవరికి ఈ పేరు లేదు, మీ వల్లే. ఇది ఆల్రెడీ నేను చెప్పాను సార్, ఇది నా బాధ. ఇప్పుడు ఎందుకు అయ్యలేదనే నా క్వశ్చన్ సార్, మీరు ఆన్సర్ చెప్పగలరా? నేను జరిగింది చెప్పాను కదా, నా క్లీన్ చిట్ వచ్చింది, ఇలా వెళ్ళాను, బ్లడ్ టెస్ట్లు ఆ రోజే చేశారు, మీరు ముందే పాజిటివ్ వచ్చిందని ఎలా చేశారు? ఇవి అడిగాను కదా సార్, మీరు సమాధానం చెప్పండి సార్, ఎందుకు జరిగింది? థ్యాంక్స్ అండి, దాని గురించి నాకు ప్రాబ్లం కాదు. మిమ్మల్ని అంటే మీ స్కిన్ కాపాడుకోవడానికి రియాక్ట్ అవుతున్నారు కదా, నా స్కిన్ ఇంపార్టెంట్ కాదా? నా ఫ్యామిలీ ఇంపార్టెంట్ కాదా? మీకెలా మీ వైఫ్ పిల్లలు ఉంటారు, నాకు నా బిడ్డ ఉంటుంది కదా సార్. ఎందుకు 3 నెలలు పట్టింది రియాక్ట్ అవ్వడానికి అని అడుగుతున్నాను. నేను బయటకు వచ్చి నేను మీ ఛానల్స్ చుట్టూ తిరిగి నేను తిట్టట్లేదు సార్, మీరు లేకపోతే నేను లేను, అలాగే మా ఇండస్ట్రీ లేకపోతే కూడా లేరు సార్. మీరు గుర్తుపెట్టుకోండి, ఏదో ఒక న్యూస్ మా మీద వేయబట్టే కదా మేము పాపులర్ అవుతున్నాము, మీకు జీతాలు వస్తున్నాయి. యాక్సెప్ట్ చేయండి సార్, మీరు మేము ఒకటే, సపరేట్ కాదు. ఇంకొకటి సార్ మాట్లాడారు కనుక ఒకటి చెప్తున్నా. ఇప్పుడు 100 మంది మేము పార్టీలకు వెళ్తాం కదా సార్, 100 మంది పార్టీలకు వెళ్ళినప్పుడు ఒక్కళ్ళ 2 ఆర్టిస్టులు ఉంటారు సార్, లేదా ఒక్కళ్ళ 2 డైరెక్టర్ ఉంటారు, లేదా ఒక్కళ్ళ 2 ఎవరు సినిమా వాళ్ళు ఉంటారు. ఓకే, సినిమా వాళ్ళు మరి ఒక ఇది ఏంటి సార్? సినిమా వాళ్ళు గాజు బొమ్మలం సార్, మేము చిన్న రాడిచ్చు కొట్టిన పగిలిపోతాం సార్ మేము. ఇది మీకు న్యాయం అనిపిస్తుందా సార్? ఇది కాదు కదా సార్. ఇప్పుడు నెగిటివ్నెస్, నేను చాలా మందితో మాట్లాడాను సార్, జర్నలిస్టులతో, చాలా మందితో, పెద్ద పెద్ద వాళ్ళందరితో మాట్లాడాను, ఛానల్స్ వాళ్ళతో మాట్లాడాను. ఏంటది, మంచి న్యూస్ వేస్తే ఎవరు చూస్తారమ్మా అని మీరే మాట్లాడుతున్నారు సార్. ఎక్కడికి వెళ్ళిపోతున్నాం సార్ మనం? సరే అండి, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అలాగే ఇండస్ట్రీలో నాకు చాలా మంది హీరోలు వీళ్ళందరూ చాలా సపోర్ట్ చేశారు.